నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, బాలకృష్ణ గారి 50 సంవత్సరాల సినీ జర్నీకి సంబంధించి ఒక స్వర్ణోత్సవం జరిగింది హైదరాబాద్లో. దీనికి సంబంధించి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు, కొంతమంది హాజరు అవ్వలేకపోయారు. మీకున్న సమాచారం ప్రకారం వెళ్ళకపోవటానికి చాలామంది హీరోలు అటెండ్ అవ్వలేదు అనేది కూడా తెలుస్తోంది. వీళ్ళంతా వెళ్ళకపోవటానికి రీజన్ ఏమై ఉంటుంది అంటారు? అంటే ఎంతో ముందుగానే అందరికి పర్సనల్గా ఇన్విటేషన్స్ అందాయి, హీరోలకు కూడా, హీరోస్ కూడా. అంటే ఎళ్ళదలుచుకున్న వాళ్ళు మటుకు చాలా సంతోషంగా వెళ్ళారు. చిన్న చిన్న వార్తలు బయటకు వచ్చినాయి. ఫుల్ అయితే మటుకు ఎక్కడా రిలీజ్ కాలేదు. బహుశా నేను అనుకోవటం ఈ వరదల పరిస్థితుల్లో, మామూలు పరిస్థితుల్లో అయితే అసలు ఈ ప్రోగ్రాం జరిగేది కాదు. కానీ మరి చాలామందిని పిలిచారు, వీళ్ళందరూ వచ్చారు. మరి ఇంతమందిని పిలిచిన తర్వాత ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయటం ఇష్టం లేక, ముందే బుకింగ్స్ కూడా అన్ని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేసుకోవాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా సొంత బావగారు ప్లస్ వియ్యంకుడు అయిన చంద్రబాబు నాయుడు గారు లేకుండా ఈ ప్రోగ్రాం జరిగింది. మరి భువనేశ్వర్ గారు కూడా వచ్చినట్టు అనిపించింది. వచ్చారు మేడం, వచ్చారా? అటెండ్ అయ్యారు. అయితే మామూలుగా ఆ రోజు హైదరాబాదుకి వెళ్ళవలసిన చంద్రబాబు నాయుడు గారు ఈ వరదల వల్ల ఆగిపోయారు అంటే అది ఏ ప్రోగ్రామో అనుకున్నా నేను కూడా వార్తల్లో చూసి. సార్ చివరికి అర్థమైంది ఇది బాలకృష్ణ ప్రోగ్రాం అని చెప్పి. ఏది ఏమైనా ఇక్కడ ఈ గవర్నమెంట్ నుంచి అఫీషియల్స్, ఆ గవర్నమెంట్ నుంచి అఫీషియల్స్ రావాల్సి ఉండి కూడా రాకుండా ఒక రకంగా అది ఒక చిన్న అసంతృప్తి ఈ సందర్భంలో చేసుకోవాల్సి వచ్చింది అనేది ఒకటి. అలాగే తను కావాలనుకున్న వాళ్ళు రాకపోవడం ఒకటి. సరే ఏది ఏమైనా ఇలా కొంతమంది రాలేని పరిస్థితి, అలాగే రాగలిగుండి కూడా రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఎవరన్నా కుటుంబ పెద్ద రానప్పుడు ఆ కుటుంబంలో వేరే వాళ్ళని పంపిస్తారు. అవును, వేరే వాళ్ళని వాళ్ళ ప్రతినిధులుగా పంపించి, ఇప్పుడు మేము కూడా అలా వెళ్తుండేవాళ్ళం. అమ్మకి ఏదో బాగలేదనో లేకపోతే ఇంకోటో చెప్పి వాళ్ళ తరఫున వచ్చినట్లుగా. మరి అలా కూడా చెయ్యొచ్చు. అక్కినేని నాగార్జున వైపు నుంచి, ఆ ఫ్యామిలీ నుంచి ఒక్కళ్ళు కూడా రాలేదు. అంటే ఆ ఇంటి మీద కాకి కూడా ఇంటి మీదకి వాల్దా అన్నంత లెవెల్లో రాలేదు. దీనికి బాలకృష్ణ ఒక రకంగా వివరణ కూడా ఇచ్చున్నాడు. ఇంతకుముందు ఒక ప్రోగ్రాంలో మాట్లాడేటప్పుడు అక్కినేని తొక్కినేని అని అనడం జరిగింది. దానికి వీళ్ళేమీ అనకముందే తనే కొంచెం అరే నేను ఫ్లోలో ఏదో మాట్లాడేశానే అనుకుని అతను చెప్పటం కూడా జరిగింది. మరి అయినప్పటికీ కూడా మరి అది గుర్తుపెట్టుకుని నాగార్జున రాలేదా? మరి తను రాకపోయినా కానీ ఫ్యామిలీ మొత్తం ఒక్కళ్ళు కూడా రాకపోవటం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ సినిమా యాక్టర్లు అందరిలోకి కూడా ఒక రకంగా బాలకృష్ణ పిల్లల పెళ్ళిళ్ళ విషయాలు కావచ్చు, అవన్నీ చాలా సక్సెస్ఫుల్గా నడవటం. అలాగే బాలకృష్ణ కూడా మరి 50 ఏళ్ళ నుంచి ఈ రోజుకి ఇప్పుడు కూడా హీరోగానే చేసినా కానీ మార్కెట్ ఉంది. ఒక రకంగా కంపేర్ చేయడం కరెక్ట్ కాదు, కానీ చిరంజీవి మార్కెట్ తోటి కంపారిజన్లో నడుస్తూ ఉంది మార్కెట్. ఇక మహేష్ బాబు ఇట్లాంటి వాళ్ళతోటి మనం కంపేర్ చేయకూడదు అనుకోండి, కానీ వాళ్ళకు కూడా అప్పుడప్పుడు పోటీ ఇస్తుంటాడు ఆయన. ఎక్కడి వరకు ఎందుకు మేడం, మనము సక్సెస్ఫుల్గా కరోనా టైంలో లెజెండ్ అసలు మళ్ళీ ఇండస్ట్రీని బతికిచ్చిందని చెప్పాలి. రీసెంట్గా రిలీజ్ అయిన భగవంత్ కేసరి కూడా మంచి కలెక్షన్స్ వచ్చినాయి. టాపిక్ మంచిది ఎంచుకున్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఇవాళ స్కూళ్ళల్లో దాని గురించి తలాలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఎట్లా చెప్పాలి? ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ని పిల్లలు అర్థం చేసుకునేటట్లు చెప్పటం ఎట్లా అనే దాని మీద చాలా సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి ట్రైన్ అయ్యి చెప్తున్నారు. ఏదో చాలా సింపుల్గా ఇక్కడ పట్టుకుంటే కాదు అక్కడ పట్టుకుంటే కాదు అని అనుకోకుండా ఈ పిల్లలకి వాళ్ళ మనసుకి హత్తుకునేటట్లు, వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పటం కోసం చాలా తంటాలు పడాల్సిన సందర్భంలో ఒక రకంగా ఆ సినిమాలో ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పటం అనేది ఒక మంచి సమాజంలో ఈరోజు అవసరమైన పాయింట్ని పట్టుకుని. అంతకుముందు కూడా ఇంకొక సినిమా ఒకటి వచ్చింది. అయితే నాగ చైతన్య సాయి పల్లవితో కూడా
లైంగిక వేధింపుల గురించి కుటుంబంలోనే, అంటే మామూలుగా మన రీసెర్చ్లు కూడా చెప్పేది ఏంటి అంటే 90% లైంగిక వేధింపులు తెలిసిన వాళ్ళ ద్వారానే జరుగుతాయి అని చెప్పేదానికి అది కూడా అట్లా. అంటే ఇలాంటి సినిమాలు కూడా రావాలి. ఇలాంటి చాలా సున్నితంగా చెప్పారు, ఆ పాయింట్ సున్నితంగా చెప్పారు. అట్లా బాలకృష్ణ గారు ఆ భగవంత్ కేసరి సినిమా మంచి పోటీ ఇచ్చారు, బాగా ఆడింది సినిమా. అయితే ఎంతమంది ఉన్నా స్క్రీన్ మీద అదేం గమ్మత్తో కానీ ఎన్టీఆర్కు ఉన్న ఇది బాలకృష్ణకు వచ్చింది. ఏ మాటకు ఆ మాట. ఒక్కడే కనిపిస్తాడు స్క్రీన్ మీద, మనం చూడాలంటే పట్టి చూడాలి తప్పితే అందరినీ. బాలకృష్ణ మట్టుకు వన్ మ్యాన్ షో లాగా స్క్రీన్ అంతా కనిపిస్తాడు అనమాట. అభిమానులకు కూడా కన్నుల పండుగ. ఎన్టీఆర్ అభిమానుల దగ్గర నుంచి బాలకృష్ణ అభిమానుల వరకు కూడా ఒక సపరేట్ గ్యాంగ్ లాగా అభిమానులు కూడా అలాగే ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఒక మంచి నటనా జీవితం కావచ్చు, ఇప్పుడు కొత్తగా రాజకీయ జీవితం కావచ్చు, ఇదంతా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అది బాలకృష్ణ దగ్గర బ్యూటీ ఏంటి అంటే, మొత్తం మనం గమనిస్తే కనుక చాలామంది మేము ఇది చేయగలము, అది చేయగలము, మా సామర్థ్యాలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి అని ఒక 4-5 గంతులు వేస్తూ ఉంటారు. బాలకృష్ణ కరెక్ట్గా తను ఎక్కడ ఫిట్ అవుతాడో అక్కడ మాత్రమే అడిగేస్తాడు. ఇప్పుడు హిందూపూర్ నియోజకవర్గంలో 3వ సారి గెలవటం. అయితే ఈసారి అసలు బాలకృష్ణ కావాలనుకుంటే మంత్రి పదవి ఇవ్వనని ఎవరు అనరు, కానీ తీసుకోలే. ఎందుకంటే ఓ పక్కన ఎమ్మెల్యేగా, ఓ పక్కన సినిమాలు, ఇంకో పక్కన ఎన్టీఆర్ ఇక్కడ హైదరాబాద్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్గా చేస్తున్నారు. అందుకని ఆయన ఏంటంటే తగుమాత్రం ప్రతిదానికి న్యాయం చేసుకుంటూ తన సమయాన్ని సద్వినియోగం చేసుకునే టైంలో వేసుకున్నట్టు బాగా ఒక్కొక్కసారి మాట్లాడేప్పుడు ప్లానింగ్ ఉండదేమో కానీ పనుల విషయంలో మటుకు చాలా ఆచితూచి ప్లానింగ్తో ఉంటారనేది అర్థమైంది. సరే, ఇక మిగతా వాళ్ళందరూ బాగా వచ్చారు. చిరంజీవి బాగా వచ్చి చాలా బాగా మాట్లాడారు. బాలకృష్ణతో కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా తీయాలని ఉంది, నటించాలని ఉంది, ఇలా చెప్పారు. ఏది ఏమైనా ఆ ఫంక్షన్కి మొత్తం రాని వాళ్ళల్లో నాగార్జున అక్కినేని ఫ్యామిలీ ఒకటి, అలాగే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాము రాలేదు. మహేష్ బాబు, అల్లు అర్జున్ వీళ్ళు రాలా. మామూలుగా ఒక పాత పరిచయాన్ని పట్టుకుని నాగేశ్వరరావు గారు, రామారావు గారు, ఆ 2 కుటుంబాలు చాలా స్నేహంగా ఉండే ఆ అనుబంధం ప్రకారం బాలకృష్ణను నాగార్జున కూడా ఒక రకంగా కాంటెంపరీస్. వీళ్ళు ముగ్గురు, వెంకటేషు, బాలకృష్ణ, నాగార్జున వీళ్ళు ముగ్గురు ఒకే ఒక సంవత్సరం జనరేషన్, ఒక్కొక్కరికి సంవత్సరం తేడా అనమాట వాళ్ళకి. అలా ఉన్న వాళ్ళు నిజానికి వచ్చి ఉంటే బాగుండేది. అప్పుడు ఏమనుకునేవాళ్ళు అంటే, బాలకృష్ణ ఇలా మాట్లాడినా కానీ నాగార్జున భలే వచ్చాడు అనేవాళ్ళు. కనీసం ఫ్యామిలీ మెంబర్స్ నన్ను పంపించుంటే బాగుండేది. ఇకపోతే కళ్యాణ్ రాము షూటింగ్ బిజీ వల్ల రాలేదన్నాడు. ఇప్పుడు మహేష్ బాబు వీళ్ళందరూ అంటారా, వీళ్ళందరూ ఏంటి అంటే బాలకృష్ణతోటి డైరెక్ట్గా అనుబంధం లేదు కాబట్టి రాకపోయినా కానీ వాళ్ళ పనులు ఒత్తిడి వల్ల రాలేదనుకుంటారు. ఇకపోతే అందరికంటే ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్ గురించి. జూనియర్ ఎన్టీఆర్ని అసలు పిలిచారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పిలవకపోతే కూడా బాలకృష్ణ జస్టిఫికేషన్ బాలకృష్ణకు ఉంటుంది. దాన్ని బహుశా ఎన్టీఆర్ అంటే ఇష్టం ఉన్న ప్రతి వాళ్ళు ఒప్పుకుంటారు ఆ జస్టిఫికేషన్ని. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో తను మాట్లాడగలిగిన సందర్భాల్లో కూడా మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడుకుంటూ మాట్లాడకుండా ఒక గోడ మీద పిల్లిలాగా మాట్లాడటం అనేది జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. ఒకటి, తన సొంత మేనత్త
మేనత్తని గురించి అసెంబ్లీలో తనకి బాగా ఒళ్ళో కాళ్ళు పెట్టి పడుకునే అంత సాన్నిహిత్యం ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని నియంత్రించలేకపోవటం ఒకటి. వాళ్ళకి నచ్చిన పార్టీలోకి వెళ్ళడం వేరు, ఆ విషయంలో కట్టడి చెయ్యాలి అనేంత నియంతృత్వం ఎక్కడా ఉండదు. కానీ వాళ్ళు అలా మాట్లాడగలిగారు అంటే అంత ధైర్యం వాళ్ళకి ఎలా వస్తుంది? నీ వైపు నుంచి నువ్వు అనమని చెప్పకపోవచ్చు, కానీ మేము అన్నా కానీ మమ్మల్ని ఎన్టీఆర్ మమ్మల్ని ఏం అనడు కదా అనే ఒక ధైర్యం ధీమా ఉండబట్టే కదా అన్నారు. అందుకని అలాంటి పని చేసినందుకు, అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసినప్పుడు అతను మాట్లాడిన మాటలు కావచ్చు, ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ తను మాట్లాడగలిగి కూడా మాట్లాడని ఒక నిర్లిప్తతలోకి వెళ్ళిపోవటము, అసలు ఈ ఫ్యామిలీ నాది కాదు అనిపించేంతలా బయట వాళ్ళకన్నా రక్తాలు ఉప్పొంగాయి కానీ జూనియర్ ఎన్టీఆర్కి అది లేకపోవటం చూస్తే గనక మరి ఇలా చేసిన వాడిని ఎందుకు పిలుస్తారు? పిలవకపోయినా పర్వాలేదు అనేలాగా ఇది ఒక రకంగా ఈ కుటుంబానికి బాలకృష్ణ దూరం అయ్యాడు తప్పితే ఈ కుటుంబం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ని దూరం చేసుకుంది అనటానికి లేదు. జూనియర్ ఎన్టీఆరే దూరం జరిగాడు అనేది స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ విషయంలో బాలకృష్ణను కూడా ఎవరు ఆక్షేపిస్తారని అనుకోరు. ఏది ఏమైనా ఆయన 50 సంవత్సరాల నట జీవితానికి సంబంధించి అంత భారీ ఎత్తున ఫంక్షన్ చేసుకోవటం అనేది సంతోషకరమే. మన ఛానల్ తరఫు నుంచి కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేద్దాం. రైట్ మేడం, థ్యాంక్ యూ.